హలో ఎవరివన్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్డిపిసి సిబిటి 1 ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేద్దాం. 16th జనవరి 2021 జరిగిన పేపర్. ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ డిఫరెంట్గా వచ్చాయి. ఫస్ట్ మీరు వీడియోని పాస్ చేసి క్వశ్చన్ని చదివి క్వశ్చన్ని ట్రై చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీకు ఆన్సర్ వచ్చినా కానీ తక్కువ టైంలో ఎలా చేయాలని నేను చెప్తాను కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ కోసం. ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద గివన్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ పై చార్ట్లో పర్సంటేజెస్ ఇచ్చారు. ట్విట్టర్ అంటే ఎంత పర్సెంట్? 51. ఫేస్బుక్ అంటే 32. ఇన్స్టాగ్రామ్ అంటే 6%. క్యూజోన్ అంటే 1%. అదర్స్ వచ్చి 10%. If Amit has 40 crore followers in all the networking sites combined, అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కుంటాం. టోటల్ అంటే 100%. టోటల్ ఫాలోవర్స్ వచ్చి 40 crores. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫేస్బుక్ అంటే ఎంత పర్సెంట్? 32%. ఫేస్బుక్ అంటే 32%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కుంటాం. టోటల్ అంటే 40 crores. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 4 into 2 8, 4 into 3 12. పర్సంటేజ్ అంటే 1/100, లేదంటే పర్సంటేజ్ అంటే 2 decimals. అంటే ఆన్సర్ 12.8 crores. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ పై చార్ట్. ద గివన్ పై చార్ట్ రిప్రజెంట్స్ డేటా ఆఫ్ అమిత్ ఫాలోవర్స్ ఆన్ వేరియస్ social networking sites. If Amit has 40 crore followers on all networking sites combined, అన్ని నెట్వర్కింగ్ సైట్స్ లో కలిపి అమిత్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 40 crores. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ 10% అమిత్ ట్విట్టర్ ఫాలోవర్స్ అన్ఫాలో హిమ్. ఇప్పుడు అమిత్ కి ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చి 51%. జనరల్గా 51%. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ హిజ్ ట్విట్టర్ ఫాలోవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిజ్ ఫాలోవర్స్ ఆన్ ద రెస్ట్. ట్విట్టర్ వచ్చి 51%, రిమైనింగ్ అకౌంట్స్ వచ్చి 49%. 100 - 51 49. రెస్ట్ వచ్చి 49%. కానీ ట్విట్టర్ వాళ్ళు 10% అన్ఫాలో చేశారు. ఎనీ నెంబర్ 100%. 10% అంటే 5.1. 100% 51. 10% అంటే 5.1. 51లో 5.1 తీసేయండి. తీసేస్తే 6 11 45.9. ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. 45.9 49. డిఫరెన్స్ అంటే 46. 3.1%. డిఫరెన్స్ వచ్చి 3.1%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కుంటాం. టోటల్ అంటే 40 crores. మల్టిప్లై చేయండి. 4 12. నెక్స్ట్ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కదా. పర్సంటేజ్ అంటే 1/100. అంటే ఆన్సర్ 1.24 crores. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద డేటా గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ పార్టీ డికి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 54. పార్టీ ఎఫ్కి 39. పార్టీ బికి 37. పార్టీ సికి 29. అదర్స్ వచ్చి 21. నోటా ఎన్ని ఓట్స్ వచ్చాయి? 17. టోటల్ ఓట్స్ 197. ఇక్కడ నోటా అనేది పార్టీ కాదు, రిమైనింగ్ అన్ని పార్టీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 groups would not have been able to defeat winning party? ఇక్కడ మనం ఖచ్చితంగా విన్నింగ్ పార్టీ ఏమని చెప్పచ్చు? డి అని చెప్పచ్చు. 2 పార్టీలు కలిసినా కూడా 2 పార్టీలు కలిసినా కూడా విన్నింగ్ పార్టీని ఓడించలేవు. అలాంటి పార్టీలు ఏమంటే ఈ 2, పార్టీ సి అండ్ అదర్స్. ఇక్కడ నోటాని నేను కలపలేదు, ఎందుకంటే నోటా అనేది పార్టీ కాదు.
ఇక్కడ రెండు పార్టీలు కలిసినా కూడా విన్నింగ్ పార్టీని ఓడించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 50 వస్తుంది. ఆల్రెడీ పార్టీ డీకి ఎంత వచ్చింది? 54. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? పార్టీ సి అండ్ అదర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ టేబుల్, విచ్ పార్టీ వుడ్ హ్యావ్ వన్ ఇఫ్ నోటా అండ్ అదర్ ఓట్స్? ఇక్కడ నోటా అండ్ అదర్ ఓట్స్ అంటే 17 ప్లస్ 21. 17 ప్లస్ 21 అంటే 38 ఓట్స్. వీఆర్ డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్, ఈక్వల్గా డివైడ్ చేయడం అంటే 19 బిట్వీన్ పార్టీ బి అండ్ సి. అంటే ఇప్పుడు పార్టీ బికి ఎంత యాడ్ అవుతుంది? 19. పార్టీ సి కూడా ఎంత యాడ్ అవుతుంది? 19. నెక్స్ట్, ఇప్పుడు ఎవరు విన్ అవుతారని అడిగారు. ఎవరు విన్ అవుతారు? 29 ఒక 19 అంటే 48. 37 ఒక 19 అంటే 16, 56. ఇప్పుడు ఎవరు విన్నారంటే పార్టీ బి. ఎందుకంటే ఇక్కడ ఉండే పార్టీల్లో ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి? పార్టీ బికి. విన్నింగ్ మార్జిన్ వచ్చి 2 ఓట్స్. ఎందుకంటే పార్టీ డికి 54 ఓట్స్, పార్టీ బికి 56. అంటే విన్నింగ్ మార్జిన్ 2 ఓట్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టిక్ XYZ హ్యాస్ 50,000 ఓటర్స్. టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? 50,000. నెక్స్ట్, అర్బన్ వచ్చి 20%. 20% ఆఫ్ 50,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 into 500 అంటే 10,000. అంటే అర్బన్ ఓటర్స్ 10,000 ఉన్నారు. రూరల్ ఓటర్స్ 80%. 80% ఆఫ్ 50,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 80 into 500 అంటే 40,000. అర్బన్ ఓటర్స్ 40,000 ఉన్నారు. నెక్స్ట్, ఫర్ అన్ ఎలక్షన్ 25% ఆఫ్ ద రూరల్ ఓటర్స్. రూరల్ వచ్చి 40,000. 25% అంటే 1/4 అని. ఈ 40,000లో 1/4 వచ్చి ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు? అర్బన్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. 4/10. అంటే 10,000 ఓటర్స్ అర్బన్కి యాడ్ అవుతారు. 10,000 ప్లస్ 10,000 20,000. నెక్స్ట్, స్టార్టింగ్ 40,000 ఓటర్స్ ఉన్నారు రూరల్లో. 10,000 వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 30,000. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ 60% ఆర్ హానెస్ట్, 70% ఆర్ హార్డ్ వర్కింగ్, 35% ఆర్ బోత్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. 2 candidates A and B contested the election. ఎలక్షన్లో 2 candidates పార్టిసిపేట్ చేశారు. క్యాండిడేట్ బి స్వెప్ట్ అర్బన్ ఓట్. క్యాండిడేట్ బికి ఏమొచ్చాయి? అర్బన్ ఓట్స్ వచ్చాయి. క్యాండిడేట్ ఏకి రూరల్ ఓట్స్ వచ్చాయి. ఓటర్స్ హూ ఆర్ బోత్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఓటెడ్ ఫర్ నోటా. నోటా అంటే హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అన్నారు. అంటే ఎంత పర్సెంట్? 35%. 35% అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 5 5s 25, 5 3s 15. అంటే నోటాకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 17,500. నెక్స్ట్, మీరు గమనిస్తే 35% వాళ్ళు హానెస్ట్ హార్డ్ వర్కింగ్ గా ఉంటారు. వాళ్ళు వచ్చి నోటాకి వేస్తారు. 100లో 35 పోతే 65% ఎవరికి వేస్తారు? అర్బన్ ఓటర్స్ బికి. 65% ఆఫ్ 20,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 65 into 2 అంటే 130. అంటే బికి ఎంతమంది ఓటర్స్ వేస్తారు? 13,000. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఏకి రూరల్ ఓటర్స్ వేస్తారు. 35% హానెస్ట్ హార్డ్ వర్కింగ్ కాబట్టి నోటాకి వేస్తారు. రిమైనింగ్ 65% పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్.
5 3s 15, 3 6 18, 19. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఏకి ఎంతమంది ఓటర్స్? 19,500. బికి 13,000. నోటా వచ్చి 17,500. నెక్స్ట్, ఎక్స్ వాల్యూ ఎంతనిచ్చారు? √5 + 1 డివైడెడ్ బై √5 - 1. వై వాల్యూ వచ్చి √5 - 1 డివైడెడ్ బై √5 + 1. మీరు గమనిస్తే వైని ఏమని రాయొచ్చు? 1/x అని రాయొచ్చు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? x² + y² - 4 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. నెక్స్ట్ x², వైని ఏమని రాయొచ్చు మనం? 1/x, 1/x² - 4 ఈ వాల్యూ కనుక్కోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది. x + 1/x² = x² + 1/x² + 2. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a + b². ఫస్ట్ x + 1/x కనుక్కుందాం. x + 1/x. x ఎంత? √5 + 1 డివైడెడ్ బై √5 - 1. 1/x అంటే y అని కదా. √5 - 1 డివైడెడ్ బై √5 + 1. ఎల్సిఎం తీసుకుంటే ఇదే ఫార్మేట్లో ఉంటుంది. a + b × a - b అంటే a² - b². అంటే √5² - 1². నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. √5 + 1² √5 - 1² ఇదే ఫార్మేట్లో ఉందంటే a + b² + a - b². ఫార్ములా 2 × a² + b². 2 × a అంటే √5², b అంటే 1² 2 × స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5 + 1. 2 × 6 12. √5² అంటే 5, 5 - 1 అంటే 4. √5² అంటే 5, 5 - 1 అంటే 4. అంటే మనకి ఎంత వస్తుంది? 3. x + 1/x అంటే 3 వస్తుంది. 3² x + 1/x అంటే 3. x² + 1/x² + 2. x² + 1/x². 3² అంటే 9. 9లో 2 పోతే 7. x² + 1/x² ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 7. 7 - 4 అంటే 3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పాలినామియల్. ఇక్కడ పాలినామియల్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 6x⁴ + 8x³ + 17x² + 21x + 7 ఈజ్ డివైడెడ్ బై అనదర్ పాలినామియల్. దేంతో డివైడ్ చేసాం? 3x² + 4x + 1. డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? ax + b. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం. 6x⁴ + 8x³ + 17x² + 21x + 7. ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ 6x⁴ ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2x². 2x² × 4x అంటే 8x³. ఇప్పుడు మైనస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 17x² + 21x. 2x² × 1 అంటే 2x². ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 17లో 2 పోతే 15. 15x² + 21x + 7. ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ 15x² ఉంది.
అంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం? 5తో మల్టిప్లై చేయాలి. 3x² ఇంటూ 5 అంటే 15x². 4x ఇంటూ 5 అంటే 20x. 1 ఇంటూ 5 అంటే 5. సబ్ట్రాక్ట్ చేస్తే 15x² క్యాన్సిల్. 21లో 20 పోతే 1x. 7లో 5 పోతే 2. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ax ప్లస్ బి. ఫైనల్గా వచ్చే దాన్ని ఏమంటా? రిమైండర్, శేషం అంటారు. నెక్స్ట్ ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ 2. ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. x² - 8x + k. జీరోస్ అంటే రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ని ఆల్ఫా బీటా అనుకుందాం. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏమనుకుందాం? ఆల్ఫా బీటా అనుకుందాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే α² + β². ఎంతని ఇచ్చారు? 40 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? కే వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా వచ్చి -b/a. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అది ఏ ఫార్మేట్లో ఉంటుంది? ax² + bx + c. ఇక్కడ b వాల్యూ అంటే -8, a వాల్యూ అంటే 1. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a. b వాల్యూ అంటే -8, a వాల్యూ అంటే 1. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 8. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. c వాల్యూ అంటే k. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది. a + b² = a² + b² + 2ab. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 8, 8². α² + β² అంటే 40 ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే k. 8² అంటే 64. 64లో 40 పోతే 24 = 2k. 2 12s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మీన్ ఎలా కనుక్కుంటామంటే సమ్మేషన్ ఆఫ్ fi(xi) డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ fi. సమ్మేషన్ అంటే అంతా యాడ్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ రెండు ఏం చేయాలా? మల్టిప్లై చేయాలి. కింద fi మొత్తాన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ fi మొత్తాన్ని ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 13 అంటే 10, 3. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 10, 20, 30, 40, 50, 60, 70. టెన్స్ యాడ్ చేస్తే 70. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉండే డిజిట్స్ని యాడ్ చేద్దాం. 3 + 5 8, 8 + 6 14, 14 + 8 22, 28, 28 ఒక 5 33, 36. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 106. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 19 × 13, 13 9s 117, 13 1s 13, 24, 247. 21 × 15, 15 1s 15, 15 2s 30, 315. నెక్స్ట్ 23 × 16 మల్టిప్లై చేస్తే 48, 32, 36. నెక్స్ట్ 25 × 18 మల్టిప్లై చేస్తే 450 వస్తుంది. నెక్స్ట్ 27 × 16, 16 7s 27 × 16, 16 7s 112, 16 7s 112, 16 2s 32, 33, 43, 432. నెక్స్ట్ 29 × 15,
29 into 15. 15 9s 135. 15 2s 30, 43. 435. Next 31 into 13. 13 13 3s 39, 40, 403. ఇక్కడ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాను. యాడ్ చేయండి. 7 12 20 22 25 30 5 11 16 19 22 25 5 8 16 24 26 26 50. డివైడ్ చేయండి. 106 106 26 50. 106 2s 212 3. నెక్స్ట్ 106 5s అంటే 530. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అండ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ పి. ఇక్కడ మనం పి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మీన్ ఎంతని ఇచ్చారు? 8. మీన్ అంటే ఇంతకుముందు ఎలా చేసాము అదే విధంగా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. మీన్ ఎంతని ఇచ్చారు? 8. ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేద్దాం. 3 into 6 18, 5 into 8 40, 7 into 15 105, 9p లాస్ట్లో చూద్దాం. 11 into 8 88, 13 4s 52. యాడ్ చేయండి. 9pని లాస్ట్లో యాడ్ చేద్దాం. 9p ప్లస్ నెక్స్ట్ 8 2 plus 8 10 15 23 5 10 20 ఎంత వస్తుంది? 303 వస్తుంది. ఎఫ్ఐ అంటే అంతా యాడ్ చేద్దాం. 6 plus 8 14, 14 plus 15 29, 29 ఒక 4 33, 33 ఒక 8 41, 41 plus p ఎంతని ఇచ్చారు? 8. మల్టిప్లై చేయండి. 9p ప్లస్ 303, 41 into 8 328, 8 into p 8p, 9pలో 8p పోతే 1p, 328లో 303 పోతే 25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ KMN, PQ ఈజ్ ప్యారలల్ టు MN. PQ వచ్చి MNకి ప్యారలల్గా ఉంది. KP 4, PM 13, KN ఎంతని ఇచ్చారు? 20.4. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే 4 plus 13 ఎంత? 17. ఇక్కడ ఏం కనుక్కోవాలా? KQ వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఫుల్ అంటే KM, ఇక్కడ ఫుల్ అంటే KN. KM by KN is equal to KP by KQ. KP by KQ. KM అంటే 17, KN అంటే 20.4. KP వాల్యూ 4, KQ వాల్యూ కనుక్కోవాలి. KQ is equal to 4 into 20.4 divided by 17, 81.6 divided by 17. Next 17 4s 68. 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹15,000. ప్రిన్సిపల్ వచ్చి 15,000. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం. 1 yearకి 4%. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారా? 1 yearకి 4% అంటే హాఫ్ ఇయర్కి 2%. టైం పీరియడ్ 1 year కదా. ఫస్ట్ హాఫ్ ఇయర్కి 2%, నెక్స్ట్ హాఫ్ ఇయర్ కూడా 2%.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చి ఇలా 2 నెంబర్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ డబుల్ స్క్వేర్. 2ని డబుల్ చేస్తే 4, 2ని స్క్వేర్ చేస్తే 4. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. స్క్వేర్ చేస్తే 4 కదా, 4కి 2 డెసిమల్స్ అంటే 0.04. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 4.04%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 15,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 15 4s 60. 15 4 60. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ అంటే ఆన్సర్ 606. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం అంటే ఏం కనుక్కోవాలా? ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ 15 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమని ఇచ్చారు? 3/4 ప్రిన్సిపల్ అని ఇచ్చారు. 3/4 ఆఫ్ ద సమ్ అన్నారు. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. P టైం పీరియడ్ అంటే 15 years. R/100. 3 5s. ప్రిన్సిపల్ క్యాన్సర్. 4 25s. 5 5s. R/5 is equal to 1. అంటే R వాల్యూ ఎంత? 5. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 cubes whose edges measures 3 centimeters, 4 centimeters and 5 centimeters. మన దగ్గర 3 cubes ఉన్నాయి. మెల్ట్ చేసి ఏం చేసాం? సింగిల్ క్యూబ్ చేసాం. ఆ 3 cubesతో సింగిల్ క్యూబ్ చేసాం కాబట్టి వాల్యూమ్ సేమ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా A క్యూబ్. ఫస్ట్ 3 క్యూబ్, నెక్స్ట్ 4 క్యూబ్, నెక్స్ట్ 5 క్యూబ్. ఇక్కడ న్యూ క్యూబ్ ఫామ్ అవుతుంది కదా, సైడ్ తెలియదు కదా, ఏ అనుకుందాం. 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. యాడ్ చేస్తే 8 9 216 వస్తుంది. 216 అంటే 6 క్యూబ్ అంటే ఏ వాల్యూ 6. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్లాస్ సిలిండర్ విత్ డయామీటర్ 20 centimeters. సిలిండర్ డయామీటర్ 20 centimeters అని ఇచ్చారు. అంటే రేడియస్ వచ్చి హాఫ్ కదా, 20లో హాఫ్ 10. హైట్ వచ్చి 9 centimeters. క్యూబ్ యొక్క సైడ్ 8 అని ఇచ్చారు. ఇప్పుడు సిలిండర్లో మనం క్యూబ్ని ఇమ్మర్స్ చేస్తాం. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఇప్పుడు సిలిండర్లో క్యూబ్ని వేసినప్పుడు వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఎంత వాటర్ లెవెల్ రైజ్ అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ క్యూబ్ వల్ల వాల్యూమ్ పెరిగింది. ఎవరిది? సిలిండర్ది. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా A క్యూబ్. సైడ్ ఆఫ్ ద క్యూబ్ అంటే 8 క్యూబ్. పై అంటే ఎంత తీసుకోవాలి మనం? 3.142. ఆర్ వాల్యూ 10 స్క్వేర్. ఇక్కడ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ తీసుకోకూడదు, ఎంత హైట్ రైజ్ అవుతుందో కనుక్కోవాలి కాబట్టి హెచ్ని అలానే పెట్టేసేయండి. హెచ్ 8 క్యూబ్ అంటే 512. 3.142 into 100 అంటే 314.2. ఇక్కడ ఎగ్జాక్ట్ గా అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుందాం, ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీన్ని రఫ్గా 500 వేసుకుందాం, దీన్ని రఫ్గా 300 వేసుకుందాం. 3 1s 3 20 కదా, 36 1.6 సంథింగ్ అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ కంప్లీట్లీ డివైడ్ 4/61 plus 4/62 plus 4/63 plus 4/64. ఫస్ట్ 4/61ని కామన్ తీయండి. 61ని కామన్ తీస్తే 1 ఉంటుంది. ఇక్కడ 62 కాబట్టి ఒక 4 మిగులుతుంది. ఇక్కడ 61, ఇక్కడ 63 అంటే 2 4s మిగులుతాయి. అంటే 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ 64 అంటే 3 మిగులుతాయి అంటే 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64. 4/61 యాడ్ చేయండి. 16 ఒక 4 20, 64 ఒక 1 65, 20 + 65 85.
ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయండి. 85 అంటే 5 ఉంటుంది. 17 5 85. 4 పవర్ 61. 4ని 2 into 2 అని రాయొచ్చు. 2లు చాలా ఉంటాయి. 2 into 5 అంటే 10 కదా, అంటే దేంతో డివిజిబుల్ అవుతుంది? 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ when divided by 280 leaves 73 as రిమైండర్. ఇలా ఇచ్చినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో దాన్నే నెంబర్ అనుకోండి. ఇప్పుడు నెంబర్ ఎంత? 73. సేమ్ నెంబర్ అంటే 73. 73ని దేంతో డివైడ్ చేయాలా? 35తో. 35 2s ఎంత? 70. అంటే రిమైండర్ ఎంత? 3. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ when divided by 12 16 20 25 and 30. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం కనుక్కోవాలి. 12 16 20 25 30. ఎల్సిఎం అంటే రిమైండర్ 0 వస్తుంది, కానీ రిమైండర్ ఎంత రావాలి మనకు? 3 రావాలి. రిమైండర్ 3 రావాలంటే ఎల్సిఎంకి 3 యాడ్ చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి. 12 16 20 25 30. 2తో క్యాన్సిల్ చేయండి. 2 6 2 8 2 10 2 15. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s, నెక్స్ట్ 2 4s 2 5s, నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 1s 3 5s, నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 5 5s. ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 5 into 4 20. 20 into 5 100. 100 into 3 300. 300 into 2 600. 600 into 2 1200. 1200 plus 3 1203. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. హెచ్సిఎఫ్ ఎంతని ఇచ్చారు? 7. హెచ్సిఎఫ్ అంటే ప్రతి నెంబర్లో కామన్గా ఉండేది 7, కాబట్టి 7తో మల్టిప్లై చేయండి. 7 into 3 21. 7 into 4 28. 7 into 5 35. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ హ్యాస్ మూవీ ఇన్ హిజ్ పెన్ డ్రైవ్ దట్ టేక్స్ 1.75 GB ఆఫ్ స్పేస్. 1 GB అంటే ఏమని? 1000 MB అని తీసుకోవాలి. ద స్పీడ్ ఎంతని ఇచ్చారు? 2 megabytes per second. హౌ మచ్ టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇది 1.75 GB. 1.75 GBని ఏమని రాయొచ్చు? 1000 MB అని రాయొచ్చు. స్పీడ్ అంటే 2 MB per second. 2తో క్యాన్సిల్ చేయండి. 2 5s. మల్టిప్లై చేయండి. ఇక్కడ టైం వచ్చి మనకు సెకండ్స్లో వస్తుంది. టైం వచ్చి దేంతో వస్తుంది? సెకండ్స్. కానీ ఆప్షన్స్లో మినిట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. 5 5s 25. 5 7s 35. 37 అంటే 875 సెకండ్స్. దీన్ని మినిట్స్లోకి మారుద్దాం. సెకండ్స్ని మినిట్స్లో మార్చాలంటే 60తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ 61s 60. 7 275. 64s 240. అంటే మీనింగ్ ఏమని? 14 minutes 35 seconds. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈస్ 20% ఆఫ్ లార్జ్ నెంబర్. ఇక్కడ లార్జ్ నెంబర్కి స్మాల్ నెంబర్కి, ఎల్ అంటే లార్జ్ నెంబర్, ఎస్ అంటే స్మాల్ నెంబర్. లార్జ్ నెంబర్కి స్మాల్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత? 20% ఆఫ్ లార్జ్ నెంబర్. ఎక్స్ని మనం 100% ఎక్స్ అని రాసుకోవచ్చు. 100% అంటే 1 అని. అదేవిధంగా ఎల్ని ఏమని రాయొచ్చు మనం? 100% ఎల్ అని రాయొచ్చు. 100లో 20 పోతే 80% ఎల్. రైట్ సైడ్కి పోతే ప్లస్ ఎస్. స్మాలర్ నెంబర్ ఎంతని ఇచ్చారు? 40 అని ఇచ్చారు.
80/100 L ఈజ్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్ అంటే 40. ఇక్కడ ఏం కనుక్కోవాలా? లార్జ్ నెంబర్ 42s 250s అంటే లార్జ్ నెంబర్ వచ్చి 50. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 0.000327 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకి 18 స్క్వేర్ అంటే ఎంత అని తెలుసు? 324. అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి మనం? 324 రావాలంటే 3 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పాజిటివ్ నెంబర్ వెన్ డిక్రీజ్డ్ బై 3, నెంబర్ని ఏమనుకుందా? ఎక్స్. ఎంత డిక్రీజ్ చేసా? 3 డిక్రీజ్ చేసా. అలా డిక్రీజ్ చేస్తే 28 టైమ్స్ రిసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్ అయింది. రిసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్ అంటే 1/x. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయండి. 28ని డివైడ్ చేసే నెంబర్ ఒకటే ఉంది, అదేమంటే 7. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయండి. 28/7 7 - 3 7 4s 4 = 4 కరెక్ట్గా సాటిస్ఫై అయింది. కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3/4 ఆఫ్ ఏ నెంబర్ని ఎక్స్ అనుకోండి. 3/4 అంటే 3/4. ఈజ్ అంటే ఈక్వల్ టు 50 మోర్ దెన్ 1/3 ఆఫ్ ద నెంబర్. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? నెంబర్ కనుక్కోవాలి. ఇది కూడా సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఇక్కడ నెంబర్ 4తో డివైడ్ అవ్వాలా 3తో డివైడ్ అవ్వాలా? 4తో 3తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే 12. కాబట్టి నెంబర్ అంటే 120 అని తీసుకోండి. సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఎక్స్ వాల్యూ 120. 4 30s 3 × 30 90. 50 + 3 40s 50 + 40 90. 90 = 90 కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ 4000. ఇక్కడ మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. టోటల్ పాపులేషన్ ఎంత? 4000. మేల్ పాపులేషన్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 10%. ఫిమేల్ పాపులేషన్ 20%. పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఎంత అయింది? 4500. అంటే స్టార్టింగ్ పాపులేషన్ 4000 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 4500 అయింది. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 500 ఇంక్రీజ్ అయింది. దేని మీద? 4000 మీద. పర్సంటేజ్ కనుక్కుందాం. 500/8 1/8 అంటే 12.5%. ఓవరాల్గా పాపులేషన్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 12.5%. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 12.5లో 10 పోతే 2.5. 20లో 12.5 పోతే 7.5. 2.5 1s 2.5 3s. అంటే మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 3:1. మేల్స్ ఫిమేల్స్ 3:1 రేషియోలో ఉన్నారు. ఇక్కడ మేల్స్ని ఫిమేల్స్ని యాడ్ చేస్తే 4000 రావాలి. 3 + 1 అంటే 4. 4 పార్ట్స్ 4000. 1 పార్ట్ 1000. ఇక్కడ ఏం అడిగారు? మేల్స్ అడిగారు. మేల్స్ అంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే 3000. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టోనీ పర్చేజెస్ 2 cars A and B at a total cost of 6,50,000. చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్ ఏ అనుకుందాం, కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్ బి అనుకుందాం. A + B ఎంత? 6,50,000. ఏని సేల్ చేశాడు. ఇప్పుడు ఏ సెల్లింగ్ ప్రైస్ అంటే 120%. ఎనీ నెంబర్ 100%. 20% ప్రాఫిట్ అంటే 120%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. ఏ కాస్ట్ ప్రైస్ అంటే ఏ. నెక్స్ట్, కార్ బిని 25% లాస్ అన్నారు. ఎనీ నెంబర్ 100%. 100 - 25 75. కార్ బి సెల్లింగ్ ప్రైస్ అంటే దేంతో కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్ బి అంటే బి. నెక్స్ట్, సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ బోత్ ద కార్స్ అన్నారా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ బి.
నెక్స్ట్ A/B. A/B అంటే ఎంత వస్తుంది? 75/120. పర్సెంటేజ్ క్యాన్సర్. 5 15s, 5 2s, 5 4s. టోటల్ ఎన్ని పార్ట్స్? 39 పార్ట్స్. టోటల్ ఎంత? 6,50,000. ఫస్ట్ ఏ కనుక్కుందాం. ఏ అంటే ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్. ఎలా చేయాలంటే లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేయాలి. 13 3s, 13 5s. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. రిలేషన్ ఇంటూ 5. ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది? 2,50,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే ఏ కాస్ట్ 2,50,000 అంటే బి కాస్ట్ ఏమవుతుంది? 4 lakhs. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ 20 books ఫర్ ₹1,800. గెయినింగ్ అంటే ప్రాఫిట్ ఎంతనిచ్చారు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 books. ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఎన్ని సేల్ చేస్తా ఉన్నాడు? 20. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 5 + 20 అంటే 25. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25. క్వశ్చన్లో ఇచ్చారు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 books ఎంతని ఇచ్చారు? 1,800. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25. 1,800 అంటే 18 × 100. 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అంటే 18 4s ఎంత? 72. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన రేషియోస్లో గ్రేటెస్ట్ రేషియో ఏదని అడిగాడు. ఫస్ట్ ఏమిచ్చాడు? 15/28. ఫస్ట్ రఫ్గా చేద్దాం. 13/21, 19/27. నెక్స్ట్ చూడండి. దీన్ని 30 అనుకుందాం. 30 అనుకుంటే 15 1s, 15 2s. 1/2. 1/2 అంటే ఏమని? 0.5. దీన్ని 20 అనుకుందాం. 5 1s, 5 4s. 1/4 అంటే 0.25 ఉంది. నెక్స్ట్ ఇది చూడండి. దీన్ని 18 అనుకుందాం. నెక్స్ట్ 9 2s, 9 3s. 2/3 అంటే 0.66. 1/3 అంటే 0.33. నెక్స్ట్ 13/21. నెక్స్ట్ 12 అనుకుందాం. దీన్ని 3 4s, 3 7s. పాయింట్ పెట్టుకుంటే 40 కదా, 7 5s. 0.5 సంథింగ్ వస్తుంది. ఉండే వాటిలో ఏది గ్రేటెస్ట్? 0.66 అంటే లాస్ట్ వన్. ఉండే రేషియోస్లో ఏది గ్రేటెస్ట్ అంటే 19:27. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ టు ద ప్రొడక్ట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 0.333 అంటే 1/3 అని. 0.25 అంటే 1/4 అని. దీన్ని అప్రాక్సిమేట్గా 0.5 అనుకోవచ్చు. 0.5 అంటే 1/2 అని. 0.125 అంటే 1/8, 24. 8 × 3 అంటే 24. 24 క్యాన్సర్. ఆన్సర్ 1/8. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.